నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 9వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22 నుండి 41 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 29వ వచనము, మీకు మేలును క్షేమమును కలుగును గాక. ఆమేన్. మరి యేసు ప్రభువారు మనకు తెలియజేస్తున్న మాట, వాగ్దానం ఏంటంటే, మీకు మేలు కలుగ చేయుటకు. అంటే అపోస్తుల కార్యం 10:38లో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడిపించి మేలు చేయొచ్చు సంచరిస్తున్నాడు. మేలు చేయొచ్చు. ఆయన ఎప్పుడు మానవుడికి మేలు చేయాలనే ఉంటుంది. అవును. అయితే ఎందుకు మేలు కలగటం లేదు అంటే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనములో స్పష్టంగా రాయబడిన మాట, మీ పాపములే మీకు మరి మేలు కలగకుండా జరుగుతుంది. అంటే మన పాపాలే మేలు జరగనీయకుండా, అనగా మరి దేవుడు మేలు చేయాలి అనుకుంటాడు, కానీ మీ యొక్క అతిక్రమములు, మరి మీ యొక్క పాపములు, దోషములు అడ్డుగా వచ్చినాయి. అంటే వాటిని మనం క్షమించమని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమించి, అంటే పాపం అనేది ఒక వ్యక్తికి మాలిన్యాన్ని కలగచేస్తుంది. బురద లాంటిది. మరి బురదలో దిగిన తర్వాత, మరి బురదల్లో ఒక కాలు పడిన తర్వాత దాన్ని కడుక్కొని మన ఇంట్లోకి వెళ్తాం. కానీ అలాగే మనము మన పాపాలు కానీ ఒప్పుకొని విడిచిపెడితే మనకి దేవుడు మేలు చేసేవాడిగా ఉన్నాడు. అవునండి, మేలు చేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. అయితే నీ దోషాన్ని, నా దోషాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. రెండోది, క్షేమము కూడా కలుగుతుంది. ఎప్పుడు క్షేమం కలుగుతుందంటే, మరి దావీదు మహారాజు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. ఆయన నన్ను పచ్చికల చోటల నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును. మరి దేవుడిని కాపరిగా ఉంటే, ఆ పశువులు చూడండి, మరి కాపరి ఎటు నడిపిస్తే అటు వెళ్తాయి. ఎప్పుడు తీసుకెళ్తా అప్పుడు. మరి ఎప్పుడు ఉదయాన్నే, మరి ఉదయము ఎక్కడికి తీసుకెళ్లాలో కాపరి మీదే ఆధారపడతాయి. ఇప్పుడు చాలా మంది ఎలాగున్నారంటే, దేవుడు ఇప్పుడు సపోజ్ రివర్స్ లో గొర్రె మరి కాపరిని ఎమ్మడించాల్సింది పోయి గొర్రె వెంట మరి కాపరి అయితే ఎలాగుంటుందండి. కొన్ని దొంగ గొర్రెలు ఉంటాయి, తప్పిపోయే గొర్రెలు ఉంటాయి. అంటే ఏంటి, ఈ కాపరి కింద నేను ఉండకూడదు అని వెళ్ళిపోతాయి. అన్ని చోట్ల తింటాయి, అంటే ఎక్కడ తింటే అక్కడ ఉంటాయి. కానీ చివరికి సాయంత్రానికి చీకటి పడింది, ఎటు వెళ్ళాలి? అప్పుడు తోడేలో, సింహమో, పులో తినేస్తాయి. కాబట్టి నువ్వు దేవుని వెంబడిస్తుంటే ఆయన శాంతికరమైన జలం, శాంతిని ఇవ్వటానికి. అలాగనే నిన్ను మంచి పచ్చికల చోట్ల ఆయన పరుండు చేస్తాడు, శ్రేష్టమైనవి నీకు ఇస్తాడు. నీకు దేవుడు కాపరిగా ఉంటే కృపాక్షేమం వస్తాయి. అయితే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మొర్దెకై ఉన్నాడు అంటే, మంచివాడు ఉన్నాడంటే చెడ్డవాడు హామాను ఉంటాడు. దావీదు ఉన్నాడంటే గొల్యాతు ఉంటాడు. గొల్యాతు లేకపోతే దావీదు రాజు కాడు. మనకు కూడా శ్రమలు ఉంటాయి. మొర్దెకై శ్రమ వచ్చింది, వంగలేదు, యూదుడు, కానీ తను చంపాలనుకుంటాడు. ఉదాహరణకు ఒక డేట్ ఫిక్స్ చేశారు, పలానా రోజు హామాను మరి తాకీదులు తీసుకున్నాడు, పలానా రోజు పలానా మాసములో ఉదాహరణకి 30వ తేదీ మరి అందరిని, యూదులందరినీ సంహరించాలని ఆజ్ఞ తీసుకున్నాడు. కానీ మొర్దెకై ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసి రాజుని మరి అడిగినప్పుడు, రాజు నేను ఆ యొక్క దానిని రద్దుపరచను కానీ క్రొత్తది ఒకటి ఇస్తాను. ఏంటో తెలిసిన, మిమ్మల్ని చంపాలి అనుకుంటున్న వారిని మీరు 25వ తేదీనే చంపేసేయండి. హల్లెలూయా. ముందుగానే ఆజ్ఞ. గమనించండి. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అక్కడ రాయబడింది ఎస్తేరు గ్రంథం 8:16, యూదులకు క్షేమముయు సంతుష్టియు ఘనత కలిగెను. ముందు నాశనానికి దగ్గరగా ఉన్నారు, మరణానికి దగ్గరగా ఉన్నారు, చంపేస్తామంటున్నారు హామన్ సంబంధులు. అయితే దేవుడు ఎంత గొప్ప కృప చూపించాడు, మనకి క్షేమం కలగజేస్తాడు. భయపడద్దు. అన్న ఉందంటే పెరిగినా ఉంటుంది, గమనించండి. లేదంటే
ఆ ఋతు ఉంది, వర్ప కూడా ఉంది. ఉం. అలాగనే దావీదు ఉన్నాడంటే గొల్లియాతు ఉన్నాడు, యోసేపు ఉన్నాడంటే అసూయపడే అన్నలు కూడా ఉంటారు. వాడి గురించి ఆలోచించేవద్దు. నువ్వు నీ నీ యొక్క క్షేమం దేవుడు వెంబడిస్తా ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపం 24 వచనము, బోధ చేతను మరి కలవరపరిచి మనస్సులను చెరిపావని అంటారు. అవునండి, నువ్వు మంచి చక్కని మార్గంలో దేవుడి మార్గంలో నడిస్తే నీ మనసుని నీ హృదయాన్ని కలవరపరిచే వాళ్ళు కూడా బోధ ఇది కాదు ఇంకా ఏదో ఉందంటారు, ఇంకా ఏదో చేయాలంట. నాకు తెలిసినంత వరకు పరిశుద్ధ గ్రంథం అపోస్తుల బోధ యందు మరి దేవుడు మీకు ఇచ్చిన సంఘ కాపర్లు మీరు కానీ అనుసరించుకుంటూ వెళ్తే దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఎందుకంటే అనేక మంది అనేక రకాల ఆలోచనలు చెప్తారు. అహీతోపేలు కూడా మరి దావీదు మీద తిరుగుబాటు చేసి తన కుమారుడు వైపు ఉండి తండ్రిని చంపాలనుకున్నాడు. కానీ ఆలోచన దేవుడు కొనసాగించలేదు. చూడండి, ఇలాగ చెరిపోవాళ్ళు కూడా ఉంటారు మందిరాల్లో కూడా. మరి మీకు మీకు క్షేమం కాకుండా మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. అనేక చోట్ల రాయబడింది ఏంటో తెలిసిన మరి కుక్కలోనే జాగ్రత్త. అదే ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే అది బాధాకరమైంది. మరి దుర్బోధకులు ఉన్నారు జాగ్రత్త. దుర్బోధకులు ఉన్నారు జాగ్రత్త. వాళ్ళ చేతులు చిక్కవద్దండి. చివరిగా దేవుడు ఆజ్ఞ 40 వచనం, ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే. ఇక్కడ రాయబడిన మాట, చిన్న చిన్న మనస్పర్ధలు వివాదాలు వస్తాయి. పౌలు బర్నబా కలిసి మొదటి మిషనరీ యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు మార్కు అనే యవనస్తుడు వచ్చాడు. కానీ మధ్యలో శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు మార్కు గారు ఆ యవనస్తుడు విడిచిపెట్టి వచ్చేసాడు. మరి తిరిగి రెండో ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు బర్నబా ఏమో మార్కుని తీసుకొని వెళ్దామంటాడు. లేదు, అతడు మొదటిగా మనతో వచ్చి మరి విడిచిపెట్టాడు క్రేతులో, కాబట్టి అతడు పనికిరాడు అన్నాడు. కానీ నేను వాళ్ళిద్దరి మధ్య వివాదం వచ్చింది. ఒక్కోసారి వివాదాలు లేకపోతే సంఘం ఇది డిస్టర్బెన్స్ అయింది అనుకుంటారు, కానీ గొప్ప మేలే జరుగుతుంది. బాగా గమనించండి. బర్నబా మార్కుని తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే పౌలు గారు దేవుడు కృపకు అప్పజెప్పుకొని శిలను తీసుకెళ్ళాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారు మార్కుని తీసుకురండి, నాకు పరిచారకుడుగా ఉంటాడు. అవునండి, పొరపాట్లు చిన్న చిన్నవి ఉంటాయి. మరి యవన కాలంలో ఉన్న బిడ్డలని కానీ కొంతమంది నూతనంగా ఉన్న వాళ్ళు ఒకవేళ పొరపాట్లు చేస్తే వాళ్ళని మరి క్షమిద్దాం, మళ్ళీ చేర్చుకొని సేవలోకి ముందుకి వాళ్ళని తీసుకెళ్దాం. దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మార్కు మారాడు, మళ్ళీ గొప్ప పరిచర్య చేశాడు. ఒక సువార్త మరి పేతురు గారు వెంట ఉండి మార్కు సువార్తను రచించాడు. హల్లెలూయా. ప్రారంభంలో డిస్టర్బెన్స్ ఉంటాయి, కానీ తర్వాత కాలంలో గొప్పగా దేవుడు వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నిజమే తండ్రి, నీ కృపలో నీ దయలో ప్రభా మమ్మల్ని నాయన నువ్వు తండ్రి మేలు క్షేమం కలగజేస్తావు తండ్రి. అయ్యా, ఇతరులను నాయన తండ్రి కలవరపరిచి మనసులు చెదరగొట్టేవారు కాకుండా ప్రభు కృపకు అప్పగింపబడి ముందుకెళ్లే కృపను దయచేయమని, సహాయం చేయమని, మీ ఆత్మకార్యం జరిగించుకోమని, బలపరచమని, సహాయమును దయచేయమని, దీవించి ఆశీర్వదించండి. వింటున్న వారికి కూడా నువ్వే కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.